ప్రపంచ చరిత్రలో 450 సంవత్సరాల క్రిందట జరిగిన ఒక రక్త చరిత్ర గురించి మనం మాట్లాడుకుందాం. వివరాల్లోకి వెళ్తే ఎలిజబెత్ బాదురి గురించి కొన్ని నమ్మలేని నిజాలను తెలుసుకుందాం. రాజ్యవంశంలో జన్మించిన వికృతమైన రాక్షసత్వం కలిగిన ఒక మహిళ. బ్రతికిన 54 ఏళ్లలో 650 మంది అమ్మాయిలను చంపి వారి రక్తంతో స్నానం చేసేది. యథార్థంగా జరిగిన ఈ సంఘటన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా రికార్డ్ అయి ఉంది. ఆమె స్థానాన్ని ఎవరూ ఇంతవరకు చెదపలేని విధంగా ప్రథమ స్థానంలో అలాగే ఉంది. వివరాల్లోకి వెళితే ఐరోపా ఖండంలోని హంగేరీ దేశంలో జార్జ్ బాదురి అనే జమీందారికి క్రీస్తు శకం 1060వ సంవత్సరంలో ఆగస్టు 7న ఎలిజబెత్ బాదురి జన్మించింది. వీరిది ఒక గొప్ప రాజకుటుంబం. ఈ వంశంలో ఎందరో మతాధిపతులు, వీరులు జన్మించారు. ఎలిజబెత్ బాదురి మహామేధావి. ఆ కాలంలోనే ఉన్నత విద్యను అభ్యసించింది. ఐరోపా ఖండంలోని అతి కొద్ది మంది అందగత్తెలలో ఆమె మొదటి స్థానంలో ఉండేది. చిన్నతనం నుండి ఎలిజబెత్ విచిత్రమైన స్వభావం కలిగి ఉండేది. ఆమెకు తరచూ కోపం వస్తూ ఉండేది. వయసు పెరిగే కొద్దీ కోపిష్టిగా, ఒక ఉన్మాదిగా మారింది. ఆమె 13వ ఏట ఒక యువ రైతుతో ప్రేమలో పడింది. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. 9 నెలలు ఆ బిడ్డను మోసి ప్రసవమైన తర్వాత ఆ బిడ్డని రైతుకు ఇచ్చి అక్కడి నుండి పంపివేసింది. ఆ విషయం వారి తల్లిదండ్రులకు కూడా తెలీదు. ఆ తర్వాత ఒక జమీందారుతో వివాహం జరిగింది. ఆ జమీందారు గొప్ప వీరుడు, కానీ విద్య లేని కారణంగా వింత పశువులా ప్రవర్తించేవాడు. అందువల్ల విచిత్రంగా ఎలిజబెత్ చేసే అరాచకాలను చూసి ఆనందించేవాడు. వీరికి పెళ్ళైన 10 ఏళ్ల వరకు సంతానం కలగలేదు. కానీ వీరు క్షుద్రశక్తులను పూజించేవారు. ఎలిజబెత్ భర్త ఇంట్లో ఉన్నంత వరకు ఆదర్శమైన మహిళలా ఉండేది. తాను యుద్ధానికి వెళ్ళిపోగానే తన అరాచకాలను మొదలుపెట్టేది. రాజ్యంలో వేరు యువకులను సంబంధాలు పెట్టుకొని 3 ఆడపిల్లలకు, ఒక మగబిడ్డను జన్మనిచ్చింది. ఈ విషయం తన భర్తకు చనిపోయే వరకు తెలీదని చరిత్రకారులు అంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఎలిజబెత్కి ఒక భయం పట్టుకుంది. తన అందం తరిగిపోతుంది అని. ఒకరోజు తన తల వెంట్రుకలను సేవకురాలు దువ్వుతుండగా ఒక వెంట్రుక ఊడిపోతుంది. దాంతో ఎలిజబెత్ ఆమెను ఒక కత్తితో భుజం మీద గాయపరుస్తుంది. భుజం నుండి రక్తం కారి ఎలిజబెత్ చేతి మీద పడుతుంది. దానిని ఎలిజబెత్ తర్వాత చూసి శుభ్రం చేసి చూస్తే ఒక ఆశ్చర్యం జరిగింది. రక్తం పడిన చోట శరీరం యవ్వనంగా తయారవుతుంది. దానితో ఎలిజబెత్ కన్నపిల్లల రక్తాన్ని సేకరించి స్నానం చేస్తే తాను యవ్వనంగా ఉంటుందని భావించి రాజ్యంలోని కన్నపిల్లలను కత్తులతో పొడిచి ఆ రక్తంతో స్నానం చేసేది. ఇలా 650 మంది మహిళలను చంపి వారి రక్తంతో స్నానం చేసేది. అయితే ఆ అరాచకాలు తెలుసుకున్న ఆనాటి హంగేరీ రాజు ఆమెను బంధించమని ఆజ్ఞాపిస్తాడు. కానీ రాజు దగ్గర ఎలిజబెత్ సోదరుడు సామంతరాజుగా ఉండడంతో వారి ఇంటి ఆడపిల్లను బంధిస్తే వారి వంశపరువు పోతుందని రాజును ప్రాధేయపడతాడు. దానికి రాజు ఆమెను వదిలేస్తాడు. కానీ ఇంట్లోనే ఒక గదిలో బంధించమని ఆజ్ఞాపిస్తాడు. దానితో ఆ కోటలో ఒక గదిలో ఎలిజబెత్ చనిపోయే వరకు ఒంటరిగా ఉండాలి అని ఆజ్ఞాపిస్తారు. అయితే చివరగా ఎలిజబెత్ 54 ఏళ్లకు ఆ గదిలోనే మరణించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్యూచర్ ఫిల్మ్స్.